కాకినాడ జిల్లాలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ పోరుబాటు పట్టింది. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన ర్యాలీలో జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఎస్సీకి వినతి పత్రం అందజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు. కాకినాడ జిల్లాలో జరుగుతున్న నిరసన ర్యాలీకి సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున పోరుబాటు నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజలపై భారాన్ని వేశారు. దీని తరపున ప్రజల పక్షాన గళాన్ని వినిపిస్తూనే వైఎస్ఆర్సీపీ ఇవాళ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఉన్నారు. సరే, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఏం చేశారన్నది ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైఎస్ఆర్సీపీ పోరుబాటులో భాగంగా విద్యుత్ ఎస్సీ గారికి ఇప్పుడే గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇతర నాయకులు అందరం కలిసి ఇప్పుడే వినతి పత్రం కూడా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు ఎంతకాలం వేరే మేకతోలు కప్పుకొని తిరిగినా కూడా అసలు విషయం అనేది జనాలకి అర్థమైపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఏంటంటే ఆయన్ని బాధడం జనాలని అనేది ఆయన నిజస్వరూపం. పేదల పక్షాన్ని ఇప్పుడు నిలబడ్డాయన. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? మేము వస్తే అసలు విద్యుత్ ఛార్జీలని పెంచం, తగ్గిస్తానని చెప్పాడు ఆయన. వచ్చిన నెల రోజులకే ఎలా పెంచాలని ఆలోచన చేసి ఇవాళ 6 నెలల కాలంలో 15,485 కోట్ల రూపాయల భారం మోపి ఇందులో పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి, దిగువ తరగతి, ఎగువ తరగతి అసలు ఎఫెక్ట్ కానివాడే లేనట్టుగా మొత్తం కరెంటు బాధేసి ఇంచుమించుగా ఇవాళ 6 నెలలు దాటకుండా 15,000 కోట్ల పైచిలుకు లాగుతున్నాడంటే ఆయన వైఖరి ఏంటనేది అందరికీ అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు? బాబు గ్యారంటీ భవిష్యత్తు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక నినాదం ఇచ్చాడు ఆయన. కానీ ఇవాళ చూస్తుంటే బాబు షూరిటీ, బాదుడు గ్యారంటీ. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఆయన దృష్టిలో సంపద సృష్టి అంటే జనం మీద బాధేయడమే. ఆల్రెడీ ఇవాళ చెత్త పన్ను దగ్గర నుంచి ఇవాళ విద్యుత్ వరకు అన్నిటికీ రేట్లు పెంచేశాడు. ఇంకో పక్కన అప్పులు తెచ్చేస్తా ఉన్నాడు. 7 నెలల కాలంలో 70,000 కోట్లు అప్పు తీసుకొచ్చిన చరిత్ర కూడా రికార్డు ఆయనకే దక్కింది. ఆయన రికార్డులు చేసుకుంటే మంచిది. ఆయన మేమేం చెప్తా ఉన్నామంటే మీరు చెప్పిన విధంగా రేట్లు తగ్గించండి, విద్యుత్ ఛార్జీలు తగ్గించండి. రెండోది, వెంటనే వ్యవసాయ వినియోగదారులకి విద్యుత్ కనెక్షన్లు అప్లై చేసుకున్న వెంటనే దరఖాస్తులు ఆమోదించి ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వండి. 9 గంటల సేపు పాటు నిరంతర విద్యుత్తుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వంలో సరఫరా చేసేవారు రైతులకి సరఫరా చేయండి. ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాలకి 200 యూనిట్లు లోపు విద్యుత్ ఉచితంగా ఇచ్చేవారు. ఇవాళ దాన్ని తీసేసి బలవంతంగా బిల్లులు వసూలు చేయకపోతే, ఇవ్వకపోతే, కట్టకపోతే వాళ్ళ నుంచి ఫీజులు పట్టుకుపోవడం. ఇవాళ దళిత వాడల్లోని, గిరిజన వాడల్లోని భయంకరమైన వాతావరణం నెలకొని ఉంది. దీన్ని అరికట్టాలి. ఇవన్నీ డిమాండ్లతో మేము ఈరోజు వినతి పత్రం ఇచ్చాం. మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపం అనేది ఎక్కువ కాలం పట్టలేదు జనాలకి. మొదటి నెల రోజుల్లోనే చూపించేశాడు ఆయన. కాకపోతే ఆయన అదృష్టం ఏంటంటే ఆయన్ని మోసే సొంత మీడియా, బాజా భజంత్రీలు, ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనే వాళ్ళ అనుబంధ సంఘాలు, పార్టీలు, ఇవన్నీ కూడా ఆయనకు అదృష్టం అయిపోయింది. అందుకే అంటే నడుస్తుంది. రైట్, ఇది చూస్తున్నాం మనం. చంద్రబాబు నాయుడు మోసానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తున్నారు. ప్రధానంగా ప్రజల మీద చేస్తున్నటువంటి బాధుడే సంపద సృష్టి, చేస్తున్న అప్పులే సంపద సృష్టి అని చెప్పి ఇవాళ తేటతెల్లమైన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 200 యూనిట్ల లోపు వచ్చే ఉచిత విద్యుత్తును కూడా కొనసాగించాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.